పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి చిన్న చిన్న సంతోషాలు కూడా దూరం అవుతాయని చాలామంది చెప్తా అంటే విన్నా. కానీ నా లైఫ్లో ఎప్పుడు జరుగుతా అంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. చిన్నప్పుడు అయితే మధ్యాహ్నం నుంచి లీవ్లు ఇస్తారు కదా, అప్పుడైతే ఫుల్గా మధ్యాహ్నం నుంచి లీవ్లు ఇవ్వడం బావిలోకి వెళ్ళిపోయే వాళ్ళం. నాకు స్విమ్మింగ్ వచ్చు, చాలా ఇష్టం అనమాట. నేర్చుకున్నాం బావిలోకి వెళ్ళడం అంటే. పెళ్ళయి 11 ఏళ్ళు అవుతుంది, అయినా కూడా వెళ్దామని అనుకున్నా కానీ కుదరట్లే వెళ్దామంటే. కానీ ఎప్పుడో ఒకసారి వెళ్తా తప్పకుండా. ఇంకా బావిలోకి వెళ్ళకపోతే ఏం, మా పొలాల దగ్గర కావాల్సినన్ని మోటార్లు ఉన్నాయి, 1-4 ఉన్నాయి ఒకే దగ్గర. మా చిన్నమామ వాళ్ళది, మాది, మా పొలం పక్కన వాళ్ళది, అలా 4 ఉన్నాయన్నమాట. ఎక్కడ వేసినా సరే ఇంకా బట్టలు ఉతకడానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా తడిచిపోతా కదా, మునుగుతానమాట ఫుల్గా. అయితే చాలా ఇష్టం మునగడం అంటే. ఇప్పుడే బట్టలు ఉతికినాను, ఇంకా ఎండ వస్తూ ఉంది, ఆరేసి బాగున్నాను. కానీ పొద్దుపోతుంది, ఇంకా మళ్ళీ ఇక్కడ ఆరేసి మళ్ళీ తీసుకొని ఇంటికాడ ఆరేయాలి కదా. అందుకని చెప్పేసి అయితే ఆరేయాలి, ఒకేసారి ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోదామని. ఎండ బాగానే వస్తుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇప్పుడే మునిగినా మళ్ళీ మీకోసం. చల్లగా ఉండదు, ఒళ్ళు చలవ పడుతుంది, చల్లగా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు మునగదామా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం, నాకు ఇష్టం, మా పిల్లలకి ఇష్టం, మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట నీళ్ళల్లో మునగడం అంటే. పొలం దగ్గరకు వచ్చినారంటే మా పిల్లలు హాలిడేస్ అప్పుడు మునగందే ఇంటికి వెళ్ళరు అనమాట. నేను మునగమంటా, వాళ్ళు చల్లగా ఉంటుంది, బాడీ హీట్ తగ్గిస్తుంది అనేసి. ఇంకా ఇప్పుడిప్పుడే దున్నుతున్నారు అడుసు. కొంతమంది నారు పోస్తున్నారు, మేమైతే ఇప్పుడే ఇంకా దున్నున్నాం, ఇంకా పోయలేదన్నమాట. ఇంకా ఫుల్గా మునిగేసి హ్యాపీగా మళ్ళీ అయితే ఇంకా ఆవులు ఉన్నాయి, ఆవుల కాడికి వెళ్ళాలి. ఆవులు మార్చి కడేసి తర్వాత మేకలు తోలుకొచ్చున్నా, వాటిని మార్చి కడేసి బట్టలు ఎత్తుకు పెట్టేస్తే తర్వాత మళ్ళీ మా ఆయన వస్తాడు, తన దగ్గర ఇచ్చి పంపించేస్తాను అనమాట బట్టలు అయితే. ఇంకా మళ్ళీ ఆవులు మేకలు అన్నీ తోలుకొని వెళ్ళాలి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకోసారి మునిగేసి ఎంత సోపు మునుగుతాను, ఇక్కడి నుంచి వెళ్దాం అనిపించదు అనమాట. ఎలా వెళ్తాం, చల్లగా నీళ్ళు పోతా అంటే కదా, ఏమంటారు. ఇంత సోపు అయినా సరే మునుగుతానే ఉన్నాను. మా పిల్లలు అయితే అస్సలు కదలరు. అక్కడక్కడ తొట్టుంది చూడండి, అక్కడ వరలు ఉన్నాయి కదా, అక్కడ పెట్టేస్తామన్నమాట పైపు. అక్కడైతే ఫుల్గా ఇక మునుగుతానే ఉంటారనమాట. ఈరోజైతే రాలా వాళ్ళు, నేను ఒక్కదాన్నే వచ్చినాను. రమ్మన్నాను, పడుకొని నిద్రపోతున్నారు రాలా వాళ్ళు. బట్ నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి ఎంత సోపు అయినా మునుగుతానే ఉన్నాను. ఇంకా ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకోసారి మునిగేసి అయితే వెళ్ళిపోతా. ఫోన్ యాడ్ తడిచిపోతుందని భయం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఫుల్గా మునిగేసి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మునిగేసిన అయిపోయింది. ఇంకా మునగదా అనిపిస్తుంది, పొద్దుపోతుంది ఇంకా. కానీ మునగతానే ఉన్నానంటే మధ్యాహ్నంగా వచ్చింటే ఎంత సోపైనా మునుగుండొచ్చు అనమాట. ఇంకా మునగతానే ఉన్నానంటే ఇంక ఆడ పని ఆడ ఉండిపోతుంది అనమాట. నేను ఏంటంటే నా హ్యాపీ కానీ నా బాధను కానీ నా సబ్స్క్రైబర్స్ అంటే నాలాగా ఆలోచించే మీతో పంచుకోవాలనుకుంటా. కానీ మా వాళ్ళు ఏమంటారు తెలుసా, అయ్యా భలే చెప్తా అన్నావులే, వాళ్ళకి తెలియదు మరి అవన్నీ అంటారనమాట. తెలుసు తెలియదని కాదు, బాధనైనా సంతోషాన్ని అన్నయ్య మన అనే వాళ్ళతో పంచుకుంటే ఆ హ్యాపీ అనేది ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసిన వరకు ఏమంటారు, చిన్న చేస్తున్నాను చూడండి ఎట్లా వచ్చిండదు. అసలు ఆకు ఎక్కువ ములిచిపోయింది, అది దున్నేసి మళ్ళీ వేయాలంటున్నాడు. ఏం చేస్తాడో మళ్ళీ. మా పాత షెడ్ అనమాట, ఇలా ఉన్నా సరే దీనిపైన ఆరేస్తాం మేము బట్టలు పొలం దగ్గర వచ్చినప్పుడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి రాలేక. కానీ ఇప్పుడైతే ఇంకా పొద్దుపోయింది కాబట్టి ఇక్కడ ఆరేయలేను, ఒకేసారి ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మా బావగారిని వచ్చి ఉంటే ఏమన్నాడు, ఆయన కూడా పొలం దగ్గర పని చేస్తాడు కదా, తను అయితే మోటార్ పోతున్నాను సో మునుగుతానే ఉంటాడనమాట. ఆడపిల్లలకి చిన్న చిన్న కోరికలు కూడా పెళ్ళి కాకముందే ఏమైనా సరే 99 కాదు కానీ ఒక 80% నాకు తెలిసి జరగవన్నమాట, చిన్న చిన్న కోరికలు కూడా. నేను పెళ్ళి కాకముందు వినేదాన్ని, పెళ్ళైన వాళ్ళు చెప్తుంటారు కదా, మాకు ఇలాగా అనుకున్నటివి జరగటం లేదు, చిన్న చిన్న కోరికలు కూడా అసలు అవ్వటం లేదని. ఎందుకబ్బా చిన్న చిన్నవే కదా,
చేసేయచ్చు కదా అనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తుంది చూడండి, బావిలు ఉన్నాయి మా ఊర్లో అయితే. కానీ వెళ్ళి మునుగుదామంటేనా ఎప్పుడు పని, ప్లస్ మా ఆయన ఏమనుకున్నాడేమో కానీ ఇంతవరకు తీసుకుని వెళ్ళి అడగతానే ఉన్నాను నేనైతే బావిలోకి స్విమ్మింగ్ వచ్చు తీసుకుని వెళ్తానన్నాడు. ఇంక పోతే మా మామ వచ్చేసి చిన్న మామ నీళ్ళు వేస్తున్నాడు అనమాట అడుసుకి. ఇంకా నారాడికి మీద పెట్టున్నానమ్మా పారిపోతే ఇంకా టీవీ అలా దొక్కేయి అని చెప్పినాడు. ఇక్కడ పోతాను ఒక మోటరు. హ్యాపీగా ఉంటుంది నాకైతే పొలం కాడైతే. ఇంటి దగ్గర ఉంటే చేసిన పని చేసుకుంటుంటాము, ప్లస్ ఎప్పుడు ఒకటే ఆలోచన అనమాట. ఇక్కడికి వచ్చినామనుకో కొంచెం జాలీగా ఉంటుంది, నాకు వీడియోస్ తీసుకొని బాగుంటుంది అనమాట హ్యాపీగా. మాది పల్లెటూరు కదా, అయితే ఏంటంటే చాలా వరకు మా విలేజ్లో వాళ్ళు ఈ విధంగా ఫోన్ చేతిలో పెట్టుకొని వీడియోలు తీస్తూ ఉంటే విచిత్రంగా చూస్తుంటారు. అదేంటో అసలు ఫోన్లో వీడియోలు తీస్తుంటారు కదా, అవి మాత్రం చూస్తారు కానీ మన పక్కన వాళ్ళు ఎదుగుతా అంటే చూడరు. అదేంటో చూడలేకపోతారేమో, కొత్త కదా అందుకనేమో. ఆహా ఎంత చక్కగా ఉన్నదో కదా, ఎంత బాగుందో. విలేజ్ అంటేనే అదొక రకమైన మంచి అనుభూతి. ఏమైనా సరే బయట ఎక్కడ వెళ్ళినా సరే మన సొంత ఊర్లో ఉన్నంత హ్యాపీ బయట అంత కంఫర్ట్ ఉండదు, ప్లస్ అంత హ్యాపీ ఉండదు నాకు తెలిసి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దాం అనిపిస్తుంది. ఇంక నారు అడుగు దున్నున్నామన్నమాట. ఇంకా పోయిలా నారు పోసిన తర్వాత అయితే నేను పోసేటప్పుడు మీకు చూపించున్నా ఇంతకు ముందు. మళ్ళీ ఈసారి ఎలా పోస్తారో చూద్దాం. మిషన్ నాటే ఈసారి కూడా మిషన్ నాటే నాటుతా అన్నారు. కష్టం తప్పుతుంది, డబ్బులు దక్కుతుంది, కానీ అది బాగుంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడున్న కాలం పని తగ్గిపోవాలి, కష్టం ఉండకూడదు, స్విచ్ చేసే లైటు ఫ్యాను వెలిగిపోవాలంటారు కదా, అలాగనమాట ఇప్పుడున్న జనరేషన్. అలా మారిపోయింది కాబట్టి మనుషులు కూడా మారిపోతున్నారు, ఏం చేయలేం. చాలా వరకు అటు సైడ్ అయితే పోసేస్తున్నారు నారు, ఇంకా నాటుతారనమాట మాకు పొలాలు పక్కన వాళ్ళు. మేమైతే ఇప్పుడే దున్ని పెట్టుకొని ఉన్నాము. ఎప్పుడు వచ్చి నారు పోస్తారో తెలియదు. ఇంకో వాళ్ళు కొట్టేసి అయితే నారు పోసేస్తామన్నమాట. ఇకపోతే బట్టలలో ఆరేసుకుంటే బాగున్నా అనిపిస్తుంది. ఆరేసి మళ్ళీ ఎత్తుకుని ఇంటికాడ ఆరేయాలి అందుకని చెప్పి ఆరేయాల నేను. చాలా వరకు చాలామంది పొలం పనులు పెళ్ళిగాక ముందు తెలుసుంటాయి, తర్వాత పొలం పనులు అలవాటైపోతాయి పెళ్ళైన తర్వాత. నాకేంటంటే పెళ్ళిగాక ముందు తెలియదు పొలం పనులు ఏమి, కానీ పెళ్ళైన తర్వాత అలవాటు చేసుకున్న ప్రతిదీ మా అత్తమే మాకు హెల్ప్ చేసింది. మీరు ఇప్పుడే నేర్చుకోండి, నేను ఉండేటప్పుడే నేను తర్వాత మీరు అంటే జాయింట్ ఫ్యామిలీ అన్నాను కదా, మా అక్క కానీ నాకు కానీ అదే చెప్తుంది, ఇప్పుడే నేర్చుకోండి అన్ని పనులు, ఫుల్ సపోర్ట్ అనమాట మా అత్తమ్మ. కానీ మేము చదువుకున్నాం కదా, జాబ్ చేస్తామంటే వద్దంటారు, కానీ పొలం ఉంది కదా మనకి, చక్కగా పొలం పనులు చేసుకోండి అంటారు. కాబట్టి ఆల్మోస్ట్ అలా అన్ని పనులు నేర్చుకున్నాము. ఈ పని వచ్చు ఈ పని రాదు అనిలే, అన్ని పనులు నేర్చుకున్నాం. హ్యాపీగానే ఉన్నాం, పర్లే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో షేర్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే బాగుంటాయి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా. మీలో ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చో కామెంట్ చేయండి. నీళ్ళల్లో మునగడం ఇష్టమా లేదా కామెంట్ చేయండి. ఎవరికి ఇష్టం ఉండదండి నీళ్ళల్లో మునగడం కదా, చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళ దాకా హ్యాపీ నాకు తెలిసి చాలా వరకు. నాకైతే చాలా ఇష్టం అబ్బా, చాలా ఇష్టం నాకైతే. ఎంత సోపు అయినా సరే మునుగుతానే ఉందామనిపిస్తూనే ఉంటుంది. కానీ ఎక్కువ మునిగితే జలుబు చేస్తుంది అంటారు కదా, వానలో తడవడం అన్నా కూడా చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.